నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా కేంద్రంలో ప్రముఖ విద్యావేత్త, ప్రముఖులు చినవెంకిరెడ్డి చనిపోవడంతో ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చి అంతిమయాత్రలో పాల్గొన్నారు. మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, తుక్కుదుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్, నల్గొండ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఎన్నో విద్యా సంస్థలను స్థాపించి ఉన్నతమైన సమాజానికి పాటుపడినటువంటి గొప్ప మహనీయులు చినవెంకిరెడ్డి అంటూ కూడా ఆయన అమూల్యమైనటువంటి సేవలను గుర్తు చేసుకున్నారు. జగదీష్ రెడ్డి ఇతర మాజీ ఎమ్మెల్యేలందరూ కూడా ఆయన అంతిమయాత్రలో పాల్గొని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. జగదీష్ రెడ్డి. నల్గొండ జిల్లా సంబంధించినటువంటి మరొక వార్త. నల్గొండ జిల్లాలో యూరియా కష్టాలు మొదలయ్యాయి. తిప్పర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ముందు యూరియా బస్తాల కోసం వేకోజామున 3 గంటల నుంచే పడిగాపులు కాస్తూ ఉన్నారు రైతులందరూ కూడా. కనీసం ఇక్కడ మంత్రిగా ఉన్నారు కోమటిరెడ్డి వెంకరెడ్డి, రైతులకు యూరియా తెప్పించేటువంటి ఒక సాహసంగానే యూరియా తెప్పించేటువంటి కనీస సోయి మంత్రికి లేదంటూ కూడా ఇక్కడ ఉన్న రైతులు ఇక్కడ వాపోతూ ఉన్నారు. రైతులు ఇబ్బంది పడుతూ ఉంటే మంత్రి హైదరాబాద్లో విదేశాల్లో పర్యటన చేస్తున్నట్టు కూడా పెద్ద ఎత్తున కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. గత వారం రోజులుగా ఒక్క బస్తా యూరియా కోసం గంటల తరబడి లైన్లో నిలబడతా ఉన్నాం. ఏ ఒక్క అధికారి పట్టించుకోవట్లేదు, ఏ ఒక్క ప్రజాప్రతినిధి పట్టించుకోవట్లేదు. కోమటిరెడ్డి వెంకరెడ్డి మంత్రిగా ఉండి శూన్యం అంటూ కూడా రైతులు పెద్ద ఎత్తున కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. చెప్పులు లైన్లో పెట్టారు, పాస్బుక్లు లైన్లో పెట్టి, ఆధార్ కార్డు లైన్లో పెట్టి 5-6 గంటలు పడిగాపులు కాస్తే కానీ ఒక యూరియా బస్తా దొరకట్లేదంటూ కూడా తిప్పర్తి రైతులు పెద్ద ఎత్తున కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. తిప్పర్తి టు నల్గొండ రహదారిపైన ధర్నా కూడా నిర్వహించడం జరిగింది. తగినంతటువంటి యూరియాను సరఫరా చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి ప్రభుత్వం బాధ్యతను తప్పించుకుంటుంది. రైతులంటే చిన్న చూపు చూస్తూ ఉంది. రైతులను ఎక్కడికక్కడ కూడా వేధిస్తుందంటూ కూడా తిప్పర్తి రైతులు పెద్ద ఎత్తున కూడా వాపోతూ ఉన్నారు. ఇప్పటికైనా సరే రైతులకు సరిపడా యూరియాను తెప్పించి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలంటూ కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డికి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు తిప్పర్తి రైతులు. యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో మీడియాతో మాట్లాడారు. ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద విక్షమేగౌడ్ ఏదైతే ప్రభుత్వం ప్రకటించినటువంటి వైన్స్ టెండర్లలో మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 25% సంబంధించినటువంటి వైన్ షాపులను గౌడ కులస్తులకు అందజేయాలంటూ కూడా ఆయన సందర్భంగా డిమాండ్ చేశారు. కానీ ఇచ్చినటువంటి హామీని తుంగలో తొప్పి ఎప్పట్లాగానే 15% మాత్రమే టెండర్లలో గౌడ కులస్తులకు అవకాశం కల్పించారంటూ కూడా ఆయన మోసం చేశారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రతి ఒక్క హామీని మర్చిపోయి మోసం చేస్తూ ఉన్నారు. బడుగు బలహీన వర్గాలను మోసం చేస్తూ వస్తున్నారు. 42% రిజర్వేషన్ కల్పిస్తానని మాట తప్పాడు. అదేవిధంగా టెండర్లలో కూడా వైన్స్ టెండర్లలో కూడా గౌడ కులస్తులకు 25% టెండర్లలో వైన్స్లలో అవకాశం కల్పిస్తామని పచ్చి అబద్ధమాడి నయవంచన చేశాడు. గౌడ కులస్తులను మోసం చేశాడంటూ కూడా బూడిద విక్షమేగౌడ్ సందర్భంగా ఫైర్ అయ్యారు.